నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మరి మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం, ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలను ప్రచురించారు. ఇక తదుపరి ప్రధాని ఎవరంటే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సంచలనం అయితే రేగింది. ఈసారి ఏపీ రికార్డ్ బడ్జెట్ 3.5 lakhs కోట్లతో సంచలనం సృష్టించబోతున్నారంటూ కూడా మరి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇక భారత్లో స్థిరమైన వృద్ధి, ఆర్థిక సర్వేలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతోంది, వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం, ఢిల్లీ. మరి 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు 6.8 నుంచి 7.2% మధ్య ఉంటుందని కేంద్ర మంత్రి అంచనా వేశారు. మరి కేంద్రం అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ 2026-2027కు భారత్లో స్థిరమైన వృద్ధి నమోదవుతుందని సర్వే అంచనా వేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మరి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఏటా తగ్గుతూ వస్తుందని పేర్కొన్నారు. 2022-23 నుంచి 2025-26 వరకు ద్రవ్యోల్బణం భారీగా తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణలో ద్రవ్యోల్బణం 8.61% నుండి 0.2% పడిపోయినట్లుగా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 7.57% నుంచి 1.39% దిగి వచ్చినట్టు వెల్లడించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు 1.7% కంటే తక్కువ నమోదవునట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేస్తుంది. మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఏపీలో ధాన్యం దిగుబడి తక్కువగా నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అకాల వర్షాలు ఇందుకు కారణమని చెప్పింది. కొత్త నగరాల విస్తరణలో అమరావతి నుంచి ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రస్తావించింది. లోక్సభ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు. దేశంలో వేగంగా ఎదిగే నగరం హైదరాబాద్ అని, అమెరికా వాణిజ్య చర్యలు త్వరలో ముగింపని, ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత్కు స్థిరమైన వృద్ధి ఉందని చెప్పి నిర్మలా సీతారామన్ అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే వనదేవతలకు కోటి దండాలు, మేడారానికి పోటెత్తిన జనం, 1 కోటి మందికి పైగా దర్శించుకున్న భక్తులు, పచ్చని అడవిలో భక్తి పారవశ్యం, గద్దెపై కొలువు తీరిన సమ్మక్క, మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీ మరి ఎమ్మెల్యేలు. మరి అదేవిధంగా మనకు తెలుసు సమ్మక్క సారలమ్మ ఏదైతే మరి ఈ జాతర, మేడారం జాతర ఏదేందో ఉందో మరి ప్రపంచం మొత్తానిలో కూడా మరి ప్రఖ్యాతిగాంచిన ఈ జాతర, ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన పెద్దదైన ఈ మహాజాతర మరి 28వ తారీఖు నుంచి అద్భుతంగా జరుగుతుంది. మరి పచ్చని అరణ్యమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వనజాతరలో వెలిసిన ఆధ్యాత్మిక శక్తి మేడారం. గిరిజన గుండెల్లో కొలువున్న మన వనదేవతలు సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా గురువారం సాయంత్రం ప్రభుత్వం లాంఛనాలతో ఆదివాసీ సంప్రదాయాల నడుమ గిరిజన పూజారులు రహస్య పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరారు. ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా భక్తులు వనదేవతను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. కోరిన కోరికలు తీర్చే కోట్లాది భక్తుల కొంగు బంగారం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని భక్తులు నీరాజనాలు, శివసత్తుల మధ్య భక్తులు దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిర్వెత్తు బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా అంటారు కాబట్టి బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం సమ్మక్క సారలమ్మను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. మరి వనదేవతలకు 1 కోటి దండాలు, మరి మేడారానికి పోటెత్తిన భక్తజనం అని కూడా ప్రచురించారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకుని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా మేడారం జాతర అద్భుతంగా కొనసాగుతుంది అని దీనిలో ప్రచురించడం జరిగింది. అది మనకు కూడా తెలుసు. ఇక అదేవిధంగా రాహుల్ ఖర్గేలతో శశి థరూర్ భేటీ, మేమంతా ఒక్కటే అంటూ శశి థరూర్ క్లారిటీ. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తల మధ్య సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన థరూర్, అంతా బాగుంది, పార్టీ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒకే మాటపై ఉన్నాం, కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ కీలక సమావేశం పార్లమెంట్ భవన సముదాయాల్లో మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగింది. సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఇందులో రాహుల్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తమ మధ్య ఉన్న మనస్పర్ధలు, కేరళ రాజకీయ పార్టీ వ్యూహాలపై వారు కూలంకుషంగా చర్చించారు. మా ఇద్దరు అగ్రనేతలతో చర్చలు జరిపాను. సమావేశంలో చాలా నిర్మాణాత్మక, సానుకూలంగా జరిగిందని శశి థరూర్ మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది. మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, మేము ఒక మంచి అండర్స్టాండింగ్లో వెళ్తున్నామని చెప్పి శశి థరూర్ అయితే పునరుద్ఘాటించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక
కేసీఆర్కు బిగ్ షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తామని సిట్ నోటీసులు, నందినగర్లోని ఇంట్లో నోటీసులు అందించిన అధికారులు. కానీ ఇప్పుడు బిజీ. మరొక రోజు ఎర్రవల్లికి రండని సిట్కు కేసీఆర్ రిప్లై ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అది ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతుంది. మరి ఇప్పుడే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును విచారించగా తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. గురువారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసు రీత్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోట విచారిస్తామని కేసీఆర్కి తెలిపారు. మరి కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంకొక రోజు ఎర్రవల్లి రండి అని కేసీఆర్ లేఖ రాయటం జరిగిందని కూడా ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని కోరినప్పటికీ కూడా సిట్ నోటీసులు కేసీఆర్ రిప్లై పంపారు. శుక్రవారం విచారణ రాలేనని పోలీసులకు తెలిపారు. తాను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 160 సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలని నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లికే పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు. మరి ఈ రకంగా కోరటం, ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్న నేపథ్యంలో దానికి నామినేషన్ల పర్వం చివరి తేదీ కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్పి కేసీఆర్ చెప్పారు. మరొకసారి మీరు ఎర్రవల్లికైతే రండి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తాను, కంపల్సరీగా సిట్ అధికారులకు సహకరిస్తాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్కు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ గుర్తింపు. గతేడాది వర్షాకాలంలో తనిఖీల్లో ప్రాజెక్టు లోపాలు గుర్తింపు. దేశంలోని 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ఒకటిగా మరి మనకైతే తెలుస్తుంది అని కూడా ప్రచురించారు. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ దీన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 1 డ్యామ్గా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతరం తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలున్నట్లుగా తేలింది. మరి వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 3 అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులో మేడిగడ్డ ఒకటని కేంద్రం తెలిపింది. మేడిగడ్డ విషయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్రానికి అయితే సూచించింది. ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి సంబంధించిన విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని కేంద్రం అయితే పేర్కొంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే పిల్లర్ కుంగిందో అక్కడి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందులోనూ ఇది కేటగిరీ 1లో ఉందని చెప్పి కేంద్రం చెప్పడం మరి సమస్యాత్మకంగా ఉందనడానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనమైతే చెప్పొచ్చు. మరి ఈ రకంగా మేడిగడ్డ మరి సరిగ్గా చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. మనందరికీ తెలుసు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి విషయంలోనూ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల ముందుకు వెళుతూ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అండగా ఉండబోతుందని తెలియజెప్పడానికి తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా మేము సైతం అంటూ మరి చెయ్యి కలిపి కాంగ్రెస్ పార్టీ ముందుకైతే వెళుతుంది. తాము చేసిన మంచిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. మిగతా బీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే చాలా మంచి విజయాలను అయితే సాధిస్తుంది. మరి దానికి ఉదాహరణ మరి జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా ఉండటం. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం
గురువారం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 20 మందితో కూడిన జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి అందించారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజు నరసింహ, దుద్దుళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జి వివేకానంద, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకేటి శ్రీహరి, మొహమ్మద్ అజారుద్దీన్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానికి మరి తమ సాయి శక్తులను కూడా మరి వాడుతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాబితాను విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించారు. కమిటీలను పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా, పార్లమెంట్ పరిధిలో డీసీసీ అధ్యక్షులు, కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా మరి దీనిలో పాలు పంచుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి మేము సైతం అంటూ మంత్రులందరూ కూడా ముందుకు కదలటం కాంగ్రెస్ పార్టీ విజయాలకి కొనసాగుతుంది అనడానికి ఇదొక మనం ఉదాహరణగా చెప్పచ్చు. చూడాలి. అయినా మున్సిపల్ ఎన్నికల ఓటర్ నాడి ఏ విధంగా ఉండబోతుంది, మున్సిపల్ ఎన్నికల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఈ ఎన్నికల్లో మరి ఓటరు ఏ విధంగా మరి ఎవరికి ఏ పార్టీకి జై కొట్టబడుతున్నాడు అని మరి కొన్ని రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అదేవిధంగా జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం, ఆర్థిక సర్వే ప్రతిపాదనలు. మరి జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆర్థిక సర్వే కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంట్ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విషయంలో కఠిన ఆంక్షలను ప్రతిపాదించింది. చిప్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాలో ప్రసారం కాకుండా మరి నిషేధించాలని సర్వే సూచించింది. ఇది చాలా కీలక పరిణామం. ఎందుకంటే మరి జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతుంది. చిన్నపిల్లల్లో ఈ రోజుల్లో ఇంకా ఊబకాయం ఎక్కువగా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి అలాంటి ఫుడ్ మరి తినకూడదు అని చెప్పి మరి డాక్టర్లందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తారు. అయితే ఇలాంటివి యాడ్స్ కూడా ఎంతో ప్రభావితాన్ని చూపిస్తాయి. కాబట్టి మార్నింగ్ ప్రసార మాధ్యమాల్లో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 11 o'clock వరకు కూడా మరి రాత్రి 11 గంటల వరకు కూడా టీవీలో ఇటువంటి యాడ్లు వేయకూడదు, ఈ జంక్ ఫుడ్ యాడ్స్కి దూరంగా పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మరి మంచి వికసిత భారత్ అనేది ముందుకు వెళుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి ప్రధాని ఎవరంటే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సంచలనం. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని పదవికి ఎవరు తొలి ఎంపిక ఉంటారనే ప్రశ్నకు కూడా 55% మంది నరేంద్ర మోడీ అనే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత 27% మంది రాహుల్ గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆగస్టు 2020 నిర్వహించిన మునుపటి సర్వేతో పోస్తే మోదీకి ఇప్పుడు మద్దతు మరింత పెరిగినట్లుగా ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా పనితీరు పట్ల 57% మంది చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 16% మంది సగటు పనితీరు అని, 24% మంది అసంతృప్తిగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై 52% మంది సంతృప్తి వ్యక్తం చేయగా 24% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోజే ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎన్డీఏ 352 సీట్లు, ఇండియా కూటమికి 182 సీట్లు, ఇతరులకు 9 వస్తాయని, ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీఏ 47%, ఇండియా కూటమికి 39%, ఇతరులకు 14% ఓట్లు సాధించవచ్చునని ఒక అంచనా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ పార్టీకి, ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీకి మరి ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. ఈ యొక్క సర్వే ఏంటనేది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సంచలనం సృష్టించారు నరేంద్ర మోడీ అని కూడా మనకి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా ఈసారి ఏపీ రికార్డు బడ్జెట్ మనం చూసాం. ఈసారి ఏపీలో బడ్జెట్ బాగా రికార్డు నెలకొల్పేటట్టు ఉందని కూడా మరి తెలుస్తుంది. 2026-27కి ఏపీ రాష్ట్ర బడ్జెట్ సంచలనంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ బడ్జెట్లో దగ్గర 3,22,359.33 కోట్లు కాగా ఈసారి 3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో 48,341 కోట్లు కాగా ఈసారి 60,000 కోట్లకు మరి పెరుగుతుందని అంచనా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అయితే భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా మరి సమాచారం అందుతున్నట్లుగా కూడా మరి తెలుస్తుంది.
తెలుస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రకంగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కోసం ఎంత కేటాయిస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక సునేత్ర పవర్కు డిప్యూటీ సీఎం పదవి, డిప్యూటీ సీఎంగా ఎంపిక చేస్తే బారామతి నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాక ఎన్సీపీ అధ్యక్ష పగ్గాలు కూడా ఆమెకే అప్పగించాలని పార్టీ నాయకులు కోరుతున్నట్లుగా సమాచారం. దీనిపై ఆమెతో చర్చలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్ను ఎన్నుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో మరి అజిత్ పవార్ చనిపోయిన తర్వాత మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సునేత్ర పవర్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అయిన ఆయన పదవిని ఎవరు స్వీకరిస్తారనే చర్చ జరుగుతుంది. అజిత్ సతీమణి సునేత్ర పవార్ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని కూడా ప్రచురించడం జరిగింది. ఇక నల్గొండ బీజేపీలో వర్గపోరు, పిల్లి రామరాజు యాదవ్ వర్సెస్ నాగం వర్షిత్ రెడ్డి. ఒకే వేదికపై కౌగిలింతలు లోన్ మాత్రం సెగలు, తమ్ముళ్ళ నామినేషన్లతో పతాకస్థాయికి చేరిన విభేదాలు. ఒకప్పుడు బీజేపీ పార్టీలో కొంత డిసిప్లిన్ ఉండేది, కానీ మీరు గడిచిన 2 ఏళ్లలో మీరు చూస్తుంటే 2.5 సంవత్సరాలు దీని నుంచి బీజేపీలో ఒక అనిశ్చితి, ఒక గందరగోళం తెరపైకి ఎప్పుడు రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అది చిన్న నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు ఇది ఉండడం గమనార్హం. నిజంగా చెప్పాలంటే మరి బీజేపీ పార్టీకి ఇది ఒక కొరకరాని కొయ్యేలాగా ఉండే విషయం. బీజేపీ అభివృద్ధి చెందాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, ఏమన్నా అందరూ కలిసి పనిచేస్తే తప్పితే రాజకీయంలో ఈ రకంగా ముందుకు వెళితే మాత్రం వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా పరాజయం పాలవుతూ ఉంటారు. మరి నీలగిరి గడ్డపై కాషాయ జెండా పాతాళానికి భావిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల మధ్య పోరు తలనొప్పిగా మారింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారిగా జనరల్ మహిళకు కేటాయించడం, బీజేపీ పార్టీలు ఇంత ముందుకు మేయర్ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఒక ఎత్తు అయితే, ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరి చూడాలి రానున్న రోజుల్లో బీజేపీ ఎంతవరకు దీన్ని సర్ది చేసుకుని మరి కలిసికట్టుగా అందరూ ముందుకు వెళ్తారో మరి తెలుస్తుంది. ఇక కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం, ప్రముఖ నేత సహా 15 మంది మృతుల్లో ప్రముఖ మానవ హక్కుల నేత డియోజెనస్ క్వింటెరో. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకి ఎయిర్ కంట్రోల్తో సంబంధాలు కట్టు ప్రమాదంలో ఎవరూ బతకలేదని అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది. విమాన ప్రమాదాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి, ఘోరాలు అయితే జరుగుతున్నాయి. సామాన్యుడు విమానం ఎక్కాలన్నా కూడా భయపడే పరిస్థితి, పెద్ద పెద్ద విఐపీలు వెళ్ళే విమానాలకే మరి దిక్కులేని పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఇక అదేవిధంగా కొలంబియా ప్రమాదంలో ప్రముఖ నేత సహా 15 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుని దేశవ్యాప్త ఈశాన్య ప్రాంతంలో నార్టే డి సెంటరాడ్ ఫ్రాన్సిస్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటేనాకు చెందిన ఒక చిన్న విమానం బుధవారం కొప్పుకొరింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 2 సిబ్బంది, 13 మంది ప్రయాణికులతో సహా మొత్తంగా 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త డియోజెనస్ క్వింటెరో కూడా ఉండడంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఈ విమాన ప్రమాదాలు జరగటం నిజంగా మరి మనం అందరం కూడా చాలా చింతించాల్సిన విషయం. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది టెక్నికల్గా కూడా మరింత మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్కసారి సగటు మానవుడు విమానం ఎక్కడం మానేస్తే ఆటోమేటిక్గా చాలా లాస్ పోవాల్సిన పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. బీఆర్ఎస్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లాలోని వేణావంకలో అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులపై దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయటువంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా వేణవంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతుంటే పోలీసులు తమను అడ్డుకున్నారని, తన కుటుంబంతో కలిసి హుజూరాబాద్లో రోడ్డుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు. భవిష్యత్తులో రేపు మీకంటే పెద్ద పొజిషన్లో ఉంటా, మీకంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది, నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు, నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చూస్తా, వేణవంకలో సమ్మక్క సారమ్మక్క పండుగ చేసుకోకుండా అడ్డుకున్నారని మరి సిఐ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఒక ప్రజాప్రతినిధిగా మీరు కొంత తెగువైతే ఉండొచ్చు, కానీ దుర్భాషలాడటం, మీరే
చట్టాన్ని అతిక్రమిస్తే మరి మీ నుంచి నేర్చుకున్న ప్రజలు ఏం నేర్చుకుంటారు? చట్టాన్ని గౌరవించాలి. వాళ్ళు ఒకసారి మిమ్మల్ని అడ్డుకున్నారంటే ఎందుకు అడ్డుకున్నారో మాట్లాడాలి. మరి రోడ్డు మీద మాట్లాడిన వాళ్ళు మీ అంతు చూస్తాను, మేము అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామంటే మీరు అధికారంలోకి రావడానికి మీరే రాకుండా ఉండడానికి మీకు మీరే గొవ్వుతలు తవ్వుకుంటున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు సంయమనం పాటించకుండా ఈ రకంగా రెచ్చిపోయి సినిమా డైలాగుల మాదిరి చెప్తే ఏ రకంగా ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రవర్తిస్తున్న తీరు ఏ విధంగా ఉందో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. చరిత్ర సృష్టించిన వెండి తొలిసారి 4 లక్షల మార్కు దాటిన ధర రికార్డు స్థాయికి చేరుకున్న పసిరి ధర అని కూడా ప్రచురించారు. ఎవరూ లేని వారికి అండగా నిలిచిన మానవత్వం పేద కుటుంబానికి వైఎస్ రెడ్డి ట్రస్ట్ భరోసా ఇచ్చిందని, ఇక ఆటంకాలు లేకుండా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలని చెప్పి మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దేకప్ తెలిపారు. ఇక కార్మికులకు అందుబాటులో ఫిజియోథెరపీ సెంటర్, ఇక ప్రచార సామాగ్రి ప్రింటింగ్లో నిబంధనలు పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అయితే తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముద్రణ పనులు చేపట్టేటప్పుడు ప్రింటింగ్ ప్రెస్ యజమానుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకుడు డిఎన్ మంతు నాయక్ అదనపు కలెక్టర్తో సమావేశం నిర్వహించారు. ప్రతి కరపత్రంపై వివరాలు ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముద్రించే ప్రతి పోస్టర్, కరపత్రం లేదా బ్యానర్పై ముద్రదారుడు, ప్రచురణకర్తల పేర్లు, చిరునామాలు స్పష్టంగా ఉండాలని కలెక్టర్ అయితే మరి చెప్పారు. మరి సంబంధిత ప్రెస్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ వివరాలు లేకుండా ముద్రిస్తే హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే కలెక్టర్ రాజేష్ షా జారీ చేయడం అయితే జరిగింది. ఇక పారదర్శకంగా ఎన్నికలు జరగాలని మరి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే కోరారని కూడా ప్రచురించారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ పర్ఫెక్ట్గా జరగాలని చెప్పి మరి చెప్తున్న పరిస్థితి. ఇక రోడ్డు భద్రతపై అవగాహన అవసరం. పాఠశాల విద్యార్థులతో కలిసి హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగం, వేగ నియంత్రణపై పోస్టర్లు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. ఎస్పీ నరసింహ అని కూడా ప్రచురించారు. ఇక రేవంత్ సర్కార్పై కోమటిరెడ్డి బ్రదర్స్ ధ్వజం, శాఖలపై మంత్రి వెంకటరెడ్డి అసంతృప్తి, అభివృద్ధి నిధులపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం, ముదిరిన హస్తం, అంతర్గత పోరు నల్గొండ రాజకీయాల్లో కాక. రాష్ట్ర పాలకాపక్షమైన కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడం ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నిన్నటి వరకు మౌనంగా ఉన్న ఈ సోదరులు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని శాఖల పనితీరును ప్రశ్నిస్తూ వార్ మోడ్లోకి వెళ్లడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖపై మంత్రి వ్యాఖ్యల కలకలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న విద్యాశాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నేను గనక విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ పాఠశాలన్నీ మూతపడేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేవాడిని వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం పరీక్షణలో ఉన్న శాఖ పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు అప్పగించిన శాఖల కంటే విద్యాశాఖ పైన తనకు పట్టుందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రికి ఆయన నేరుగా సవాల్ విసిరినట్టు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తించిన తీరు మరి కొంత ఆలోచించే విధంగా అయితే ఉంది. ఇక నిధుల నిలిపివేతపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో దూకుడు పెంచారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారంటూ ఆయన బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాలు రావాల్సిన బిల్లులను సీఎం కావాలని తొక్కుపెడుతున్నారని ఆయన మండిపడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మరి ఈ రకంగా మరి వాళ్ళ యొక్క అక్కసును అయితే వెళ్ళగక్కుతున్నారు. మరి ఇది చినికి గాలివాన్లాగా మారుతుందా, లేదంటే టీ కప్పులో తుఫాన్లాగా చల్లారుతుందా అనేది మనం వేచి చూడాలి. మరి దీని మీద సీఎం ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ రకంగా మాట్లాడటాన్ని ఏ కోణంలో చూస్తారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. కొంపల్లి లింగయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాతి సవేందర్ కుమార్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని కూడా ప్రచురించారు. ఇక బీజేపీలో కొదరని సయోధ్య, పిల్లి రామరాజు యాదవ్ వర్సెస్ నాగం వర్షిత్ రెడ్డి, కమలం పార్టీలో ముదురుతున్న వర్గ పోరు అని కూడా ప్రచురించారు. ప్రతి దగ్గర కూడా అంతర్గత పోరు అయితే ప్రతి రాజకీయ పార్టీలో కామన్గా జరుగుతుంది. కానీ అది అతిపెద్దగా జరిగితే మాత్రం అది ఆయా పార్టీలకి తీరని నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మేడారంలో 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత అభివృద్ధి పనులు, 2500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులను కూడా ప్రచురించారు. ఇక పచ్చని అరణ్యంలో ఆధ్యాత్మిక శోభాయాత్ర, మేడారానికి పోటెత్తిన జనం, గద్దెలపై కొలువు తీరిన సమ్మక్క, మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 90 లక్షలకు పైగా వనదేవతలను దర్శించుకున్నారు భక్తులను కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు అదేవిధంగా
జీవీబీలలో ఉదయాన్నే చెత్త తరలిస్తున్న చేపట్టాలి, ఆక్రమణను తొలగించాలని ఆదేశం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పేయి అయితే తెలపడం అయితే జరిగింది. ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ సబరీష్ చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు, కలెక్టర్ అని కూడా ప్రచురించారు. ఇక సమ్మక్క తల్లి ఆగమనం అద్భుత ఘట్టం. జిల్లా ఎస్పీ AK 47తో 3 రౌండ్లు గాల్లోకి, AK 47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క అధికారికంగా స్వాగతం అయితే పలికారు. మరి వరాల తల్లి భక్తుల కొంగు బంగారంగా వనదేవత సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి మేడారానికి కుంకుమ భరణి సమ్మక్క ప్రతిరూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ AK 47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కను అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు. దీన్ని మనమైతే అని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈ కక్ష సాధింపు చర్యలని కేసీఆర్ జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచెర్ల శ్రీనివాస్ అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల నిర్వహణ, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సి నారాయణ రెడ్డి, జిల్లాలో మరి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు మంచిగా జరగాలని చెప్పి జిల్లా అధికారి కోరటం అయితే జరిగింది. బార్ కౌన్సిల్ ఎన్నికల సంఘానికి సర్వం సిద్ధమైందని కూడా ప్రచురించారు. కేసీఆర్పై రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి మరి తుమ్మల వెంకటరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆయన కూడా మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక డబ్బు కోసమే తప్పుడు వార్తలు, మనుషుల మనోభావాలు రకరకాలుగా ఉంటాయి. ఇక సినీతారుల అభిప్రాయాలు మరి సందర్భానుసారంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శను స్వాగతిస్తామంటారు, మరికొందరు మరి వదంతులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇంకొందరు సీరియస్గా రియాక్ట్ అవుతుంటారు. ఇందుకు తన కథానాయకులు అతీతంగా ఉన్నారు. అలాంటి నటి రష్మిక మందాన కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తర్వాత నుంచి వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తర్వాత ప్రేమ వ్యవహారంలో వైరల్ అయ్యారు. విషయం ఏంటంటే ఇవేవి భామ కెరీర్కి ఎఫెక్ట్ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ కూడా ఈమెకు ప్లస్ అయ్యాయని చెప్పాలి. అందుకే శాండిల్వుడ్, వైట్, టాలీవుడ్, కోలీవుడ్ నుండి బాలీవుడ్ను వరుస విజయాలను సాధిస్తూ నేషనల్ క్రష్గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో 2 చిత్రాలతో పాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్పై స్పందించిన రష్మిక మందన్న అసత్య ప్రచారపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడు ఒకేలా ఉంటానని నటి రష్మిక మందాన పేర్కొనడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మహాజన పత్రికలో ఏదైతే ప్రచురించారో చూసాం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారో చూద్దాం. ద్రవ్యోల్బణ అంచనాకు కొత్త లెక్కలు అని చెప్పి ప్రచురించారు. ఇక 6.8 to 7.2% వృద్ధి రేటు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి పెంపుపై దృష్టి పెట్టాలని, ధరల నుంచి సూచి మళ్ళీ కాస్త పెరగవచ్చు, ఆర్థిక మూలాలు బలంగా ఉన్న అంతర్జాతీయ ప్రతికూలతతో ఇబ్బందులని చెప్పి మరి ప్రచురించారు. రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించట్లేదు, బలమైన స్థిరమైన కరెన్సీతో వికసిత భారత లక్ష్యాలను సాధించగలమని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే మరి ఫైనల్లో పెగులా స్విటోలియా ఓటమి, ఆస్ట్రేలియన్ ఓపెన్లో సబలెంకా వర్సెస్ రిబకేనా కూడా జరుగుతుంది అని కూడా ప్రచురించారు. ఇక బడా బెంగళూరు చెలరేగిన హార్విస్ మందాన యూపీపై విజయం సాధించారు. ఉమెన్స్ IPL అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కల్తీ కోసమే కుట్ర, నిబంధనలు సడలింపే అసలు కారణం కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజమిది. నిబంధనలు ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డైరీలు టెండర్లో పాల్గొనలేకపోయాయి. కనీసం చుక్క పాలు కూడా లేకుండా కొనుగోలు చేయని కంపెనీలు, ఈ రంగంలో అనుబంధం లేని కంపెనీలను టెండర్లో పాల్గొని వెసులుబాటు కల్పించారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారు. మరి కేజ్రీవాల్ సూత్రం వర్తించదా, పాలసీ మార్చడం వల్ల లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. నాటో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను CBI అరెస్ట్ చేసింది. కల్తీ నెయ్యికి మూలం పాలసీలలో చేసిన మార్పులే. టెండర్లు, నిబంధనలు, అర్హతలు ఫలించడం ఈ స్కామ్కు మూలం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నవారే CBI అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి కుట్ర మొత్తం ఛేదించిన CBI అసలు సూత్రధారులు అంటే పాలసీ మార్చిన వారిని పెద్దల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు అని కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. మరి ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది, టీడీపీ హయాంలో కఠిన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చుక్క పాలు కూడా కొనని కంపెనీలకు ఆహ్వానం, అనుభవం, అర్హతలకు పాలక మండలి పాత్రదారులు సరే, సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు గుట్టు రట్టు చేస్తారా అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక సీఎం
పదవికి జగన్ అనర్హుడని వైఎస్ షర్మిల అంది. వైఎస్ షర్మిల ఎప్పుడూ కూడా సెన్సేషనల్ న్యూస్లోనే మాట్లాడుతున్నారు. అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదు, పాదయాత్రలు ప్రజల కోసం కాదు పదవి కోసమే, ఎప్పుడో చేసే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రచారమా, వైఎస్ షర్మిల ధ్వజమెత్తారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రాజ్ కసిరెడ్డికి గట్టి షాక్ తగిలింది. మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ, ఆర్థిక నేరాల్లో నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం, హైకోర్టు స్కామ్ కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు, మరి ముడుపులు ఇచ్చిన బ్రాండ్లే సరఫరా ఆర్డర్లను కూడా ప్రచురించడం అయితే జరిగింది. సీఎం పదవికి జగన్ అనర్హుడు అని చెప్పి వైఎస్ షర్మిల మాట్లాడుతూ మాత్రం పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదు, పాదయాత్రలు ప్రజల కోసం కాదు పదవి కోసమా, మరి పాదయాత్ర ఎవరి కోసం పదవి కోసమే కదా అని చెప్పి షర్మిల ఆ రకంగా మాట్లాడటాన్ని వైసీపీ నాయకులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి మనమైతే అనుకోవచ్చు. అసలు షర్మిల మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నామా? యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి, మేము కల్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు వస్తాయి, నూతన విధి విధానాల్లో భాష సరిగ్గా లేదని సుప్రీం తెలిపింది. యూజీసీ కొత్త నిబంధనలపై స్టే ఇచ్చింది ధర్మాసనం. ఇక ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు త్వరగా డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్టుగా ప్రచురించారు. ఇక 2029 నాటికి 1.4 లక్షల కోట్ల విలువైన జాతీయ హైవేల పనులు పూర్తయ్యే లక్ష్యం. పోర్టులను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం పురోగతి ఉన్న 42,194 కోట్లు రోడ్ల పనులు వేగవంతంగా పూర్తవ్వాలని కూడా ఆయన ఆదేశించడం అయితే జరిగింది. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నామా? యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి, మేము కల్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని యూజీసీ కొత్త విధానాలకు వ్యతిరేకంగా లక్నాపూర్లో నిరసన అయితే తెలిపినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయని కూడా ప్రచురించారు. మనకు తెలుసు, మరి జననేతకు కడసారి వీడ్కోలు అయితే పలికారు. ఇక మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో దర్శనానికి పుట్టెత్తిన భక్తులు సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారిపై పీడీ చట్టం అమలు చేయాలి, జాతీయ హిందూ ధార్మిక సదస్సులో స్వామీజీలు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా ప్రచురించారు. ఇంకా ఓవరాల్గా ఇలా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ న్యూస్లు, దేశ విదేశాల నుంచి కూడా ఇంపార్టెంట్ న్యూస్ అనేది మనం వార్తల్లో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాం. మరింత కూలంకుషంగా చర్చించాలన్నా, మరింత కూలంకుషంగా మీరు తెలుసుకోవాలన్నా కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మహాదిన పత్రిక. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.